నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజాపాలనలో పాల్గొన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో ప్రజల వద్ద దరఖాస్తులు స్వీకరించి 6 పథకాలు పూర్తిగా అమలు చేస్తామని వివరించారు. కాగా కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సునీల్ చౌదరి మాట్లాడుతూ, కొత్తపల్లి గ్రామంలో కొందరు రైతులకు ప్రభుత్వం భూమి లేని పేదలకు భూములు పంచడం జరిగింది, కానీ వారికి పట్టాలు ఇవ్వలేదని, రైతులు గత 30 సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కలెక్టర్ చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అధికారులను మీ గ్రామానికే రప్పించి ప్రజాప్రతినిధులు మీ గ్రామానికే వచ్చి మీకు దరఖాస్తులు ప్రింట్ చేసి ప్రభుత్వం ప్రింట్ చేసి ఇంటింటికి సరఫరా చేసి వాటిని నింపి ఆ దరఖాస్తులు ఇవ్వడానికే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అందులో ఇప్పటికే ఇవాళ చివరి రోజు అనుకుంటాను, ఇప్పటికే మీరందరూ కూడా దరఖాస్తు ఇచ్చుండొచ్చు. అందులో మీ పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. అంటే 2,000 రూపాయలు పెన్షన్ కావచ్చు, 4,000 రూపాయలు పెన్షన్ కావచ్చు, అన్నింటికి సంబంధించి మీకు రాసి జరిగింది. మీకు ఆ రసీదు కూడా ఇచ్చింటారు. వీటన్నిటినీ కంప్యూటర్లో ఎక్కించి దాన్ని నిక్షిప్తం చేసి వీటన్నిటినీ దశల వారీగా ఒక్కొక్క స్కీమ్ను వీటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేసి మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మీరెవ్వరు కూడా నిరాశ నిస్పృహలు కావాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకటే రోజు ఈ రోజున అవ్వాలంటే అది మీరందరూ టీవీలో పేపర్ చూసింది. ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ గురించి చెప్పడం జరిగింది. ఆనాడు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పుడు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెట్టడం జరిగింది. కానీ 9.5 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టిపోయింది. సంవత్సరానికి సుమారుగా 40,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి తీసుకొచ్చింది. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా కూడా చెప్పినటువంటిది మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకసారి ఇవన్నీ కూడా అమలు జరిగి తీరుతాయి. ఎవరు కూడా నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మన వద్ద మన సమస్యల్ని ఏ విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఒక అప్లికేషన్ ఫారంలో 6 అంటే 6 ఏదైతే వాగ్దానాలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అవి నెరవేర్చడం కొరకు ప్రజా పాలన పేరుతో మన కొత్తపల్లి గ్రామంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. అయితే ఇది శుభదినం, పర్వదినం అని ఎందుకు అంటున్నారంటే, గత 4 సంవత్సరాల నుండి ఈ కొత్తపల్లిలో ప్రభుత్వం అధికారికంగా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతులతో ఈరోజు మన కొత్తపల్లిలో ఈ కార్యక్రమం మనం ప్రారంభించినందుకు వారికి గ్రామస్తుల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ పేరుకిది కొత్తపల్లి, కానీ ఉన్నది అందరూ కూడా ఏదైతే న్యాయం జరుగుతుందో వెంటనే మీరు పట్టాలు ఇప్పించగలిగితే వారు మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ గ్రామస్తుల తరఫున తెలియజేస్తూ, మా సహకార సంఘ తరఫున కూడా మా డైరెక్టర్లు, మా సభ్యుల తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.